అందరికీ నమస్తే అండి. హైదరాబాద్ శివారు మొయినాబాద్ ప్రాంతంలో అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గారు అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ నిషేధ మాదక ద్రవ్యాలకు సంబంధించిన పార్టీ జరగడం, దీనికి ప్రముఖులు హాజరవ్వడం, సో అక్కడ పోలీసులు ఇమీడియట్గా రైడ్ చేయడం, వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం, వాళ్ళ 6గురికి పాజిటివ్ రావడం, ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా. దీనిలో పైలట్ రోహిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అండ్ ఆయన సోదరుడు రితేష్ రెడ్డి గారు అండ్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు, వాళ్ళతో పాటు నమిత్ శర్మ అని ఢిల్లీలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ. యాక్చువల్లీ ఈయన పోలీసుల మీద కాల్పులు జరపడం వలన పోలీసులు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజానికి పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు రకరకాల డీలింగ్స్ ఉంటాయి, పోలీసులతో డీల్ చేసే పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయి. అందులోకి వీళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఏదో రకంగా ఉండొచ్చు. కానీ పోలీసులు కనిపించిన వెంటనే అతను రితేష్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని ఇమీడియట్గా కాల్పులు జరపడంతో పోలీసులు వాళ్ళు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు, మేము ఇక్కడికి వచ్చాము, వచ్చిన వెంటనే వీళ్ళందరూ కాల్పులు జరుపుతున్నారు, ఇదేదో ఒక పెద్ద ర్యాకెట్లా ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్పి ఉన్నతాధికారులకు చెప్పడంతో ఉన్నతాధికారులు కూడా స్పెషల్ ఫోర్స్ని పంపించి సీరియస్ అయిపోయింది అనమాట. అది ఇంకా అది సినిమాటిక్గా ఒక పెద్ద పెద్ద వ్యవహారం అయిపోయింది. దాంతో ఇంకా విషయం సంచలనమైంది. సో నమిత్ శర్మ అనే వ్యక్తికి హైదరాబాద్ కాదు, ఆయన ఢిల్లీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్ళతో పాటు కౌశిక్ రవిని బెంగళూరులో ఒక లీగల్ ఫర్మ్ నిర్వాహకుడు అనమాట, న్యాయవాది. ఆయన ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి సివిల్ ఇష్యూస్కి సంబంధించి లీగల్ సైడ్ డీల్ చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే అర్జున్ రెడ్డి అని బాబిలోన్ పబ్ యజమాని అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈయన కూడా. అలాగే ఒక యానిమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకుడు విజయ్ కృష్ణ నల్లపనేని అని ఆయన కూడా ఉన్నారంట. అండ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ శ్రవణ్ కుమార్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ అండ్ డాక్టర్, ఒక లేడీ డాక్టర్ ప్రియాంక ఆమె పేరు, ఆమె కూడా ఇక్కడికి వెళ్ళారు. వీళ్ళతో పాటు శరత్ కుమార్ అని రోహిత్ రెడ్డి పిఏ అండ్ డ్రైవర్ సిలువేరి శరత్ కుమార్. అంటే వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఈ సిమ్లా నుంచి నిషేధిత మాదకద్రవ్యాలు తీసుకురావడం, దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఎవరిని రావాలి, ఎక్కడెక్కడ రావాలి, ఎవరెవరు వచ్చారు ఏంటనేది ఇది మొత్తం కోఆర్డినేట్ చేయడానికి ఈ రోహిత్ రెడ్డి పిఏ అండ్ డ్రైవర్ అనమాట శరత్ కుమార్. వీళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ పట్టుబడిన వాళ్ళు. వీళ్ళలో 6గురికి పాజిటివ్ వచ్చింది. సో వీళ్ళందరూ కలవడానికి కీలకమైన కారణం ఉంది. వీళ్ళలో చాలామందికి దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు, దుబాయ్లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులన్నిటికీ కేంద్ర బిందువుగా కేదార్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఇటీవల 3 నెలల కిందట, 3 నెలలు కదా, ఒక 4 నెలల కిందట ఈ కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో ఒక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒక టీవీ ఛానల్ యజమానికి సంబంధించిన ఫ్లాట్లో ఆయన ఉంటూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ టైంలో అక్కడ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా ఈ కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి, రకరకాల సందర్భాల్లో చర్చలు జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ సేఫా కాదా అండ్ ఆ కేదార్ కేసు ఎంతవరకు వచ్చింది, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకసారి చర్చిద్దామని, దుబాయ్కి సంబంధించిన ఫైనాన్షియల్ లింక్స్ అన్నీ చర్చిద్దామని, సో దాని మీద చర్చించడానికి వీళ్ళందరూ కూడా కలిశారు. నిజానికి పుట్ట మహేష్ కుమార్ గారికి దీనికి సంబంధం లేదు, ఆయన ఏదో పార్టీకి ఒక పెళ్ళికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ పిలిచారు, వీళ్ళలో ఎవరో పిలిస్తే అక్కడికి వెళ్ళానని ఆయన చెప్తున్నారు. ఆయన వెర్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఆయనకు ఫస్ట్ నెగిటివ్ రావడం, ఆ తర్వాత పాజిటివ్ రావడం కూడా కొన్ని వేరే అనుమానాలకు తావిస్తోంది. సరే, ఆయన సబ్జెక్ట్ పక్కన పెడితే ఇక్కడ మెయిన్ వ్యక్తులు ఏంటంటే నమిత్ శర్మ, అతను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, అండ్ రోహిత్ రెడ్డి, వీళ్ళతో పాటు రితేష్ రెడ్డి అండ్ కౌశిక్ రవి. సో వీళ్ళందరికీ అండ్ విజయ్ కృష్ణ నల్లపనేని, వీళ్ళకి దుబాయ్లో ల్యాండ్స్ ఉండడం, దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం, ఈ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కాదని చర్చించడం, ఇదంతా కూడా జరిగిందనమాట. సో కేదారు గతంలో హైదరాబాద్లో ఒక లగ్జరీ బార్ కూడా నిర్వహించారు. ఆ బార్ ప్రస్తుతానికి చేతులు మారింది, పేర్లు మారింది, మరో లగ్జరీ పబ్ కూడా నిర్వహిస్తున్న వ్యక్తికి చేరిందనమాట. సో అంటే ఈ కేదార్ అనే వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమైంది వివాదం. అతను లేకపోవడంతో అతనికి సంబంధించిన గుట్ట అంతా కూడా ఎవరెవరు పెట్టుబడులు ఉన్నాయి అనేది అంతా కూడా రోహిత్ రెడ్డికి తెలుసు. రోహిత్ రెడ్డి కొంత బయటకు చెప్తున్నారు, కొంత బయటికి చెప్పట్లేదు. సో అక్కడ దుబాయ్లో రాజకీయ అండ్ సినీ ప్రముఖులకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. సో ఆ అంతర్గత వ్యవహారాలన్నీ రోహిత్ రెడ్డికి తెలుసు. అందుకని అతనితో మాట్లాడడానికి వీళ్ళందరూ, కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది వ్యాపారస్తులు, పొలిటీషియన్స్ అందరూ కూడా కలిసినప్పుడు అనూహ్యంగా అనుకోకుండా ఇది జరిగింది. ఇది కాస్త ఇప్పుడు పెద్ద ఇన్సిడెంట్గా మారిపోయింది. మెయిన్ పోలీసుల మీద కాల్పులు జరపడమే తప్పు. ఒకవేళ పోలీసుల మీద కాల్పులు జరగకపోయి ఉంటే ఏమో పరిస్థితి వేరేలా ఉండేదేమో. థ్యాంక్ యూ.